4-5 సార్లు పాపం గద్దర్ గారి పేరు ఎత్తారు. అదే గద్దర్ గారు అనేక వేదికల సాక్షిగా, ఈ రోజుకి మీరు వీడియోలు వస్తే బయటికి తీస్తే వేదికల సాక్షిగా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, అలాంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే ఆ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అలాగే గద్దర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, నాకు డబ్బులు అవసరమైతే నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ జేబులో పెట్టి డబ్బులు తీసుకునే చనువు నాకు ఉందని చెప్పి అనేక వేదికల సాక్షిగా ఆయన చెప్పారు. మరి గద్దర్ గారి లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అంత గొప్పగా చెప్తే, ఈ రోజు గద్దర్ గారిని మోసం చేశారని చెప్పి ఇటు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలియాలి. అప్పుడు మరి నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా మరి గద్దర్ గారి కంటే మేమే గొప్పవాళ్ళం అనుకుని ఫీల్ అయితే నేనైతే ఏం చేయలేను. కానీ గద్దర్ గారు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని పొగిడినటువంటి పరిస్థితి. ఇక ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఆయన పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అసలు విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు గురించి అసలు విషయం. మరి వ్యక్తిగత జీవితాన్ని, మరి అంత పెద్ద వ్యక్తి, అంత చదువుకున్న వ్యక్తి, ఆయనకి ఏదో అనుభవం ఉందని అందరూ జాలీలు చెబుతూ ఉంటారు. అలాంటి యాదగిరి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాల. రెండోది, అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పుడు అంటే ఎవరు చేశారు? ప్రజాస్వామ్యం చేసింది. అంటే ఈయన ఎవరిని అవమానించారు? పవన్ కళ్యాణ్ కాదు, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గెలవాలని ఓట్లేశారో ఆ ప్రజల్ని అవమానిస్తున్నాడు ఆయన. మరి అంత సీనియర్ అయిన వ్యక్తి నేను మాట్లాడే మాటలు కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకోకుండా నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల కంటే కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కువగా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. నాగేశ్వరరావు గారి మాటలు అక్కడ వదిలేశారు. వాస్తవానికి అది అయిపోయిన ఇష్యూ, ఆయనే చెప్పాడు ముగిసిపోయిన అధ్యయనం అని. కానీ దీన్ని మళ్ళీ తవ్వే ప్రయత్నం చేసింది వీళ్ళు. అంటే ఇది ముగియకూడదు అనుకుంటున్నారు కాబట్టి బహుశా తెర మీదకి తెచ్చుంటారు. మరి పాసం యాదగిరి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మరి ఆయన ఒకసారి రిపీట్ చేసి చూసుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ అసలు ఇష్యూ ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఏంటి. రెండోది, జాక్సన్ గారు మాట్లాడారు. ఆయన పాపం ఆయన మరీ ఇదితో మాట్లాడాడు. తెలంగాణ పోలీసులు ఆంధ్ర ఎలా వస్తారు, ఆంధ్రాలో అడుగు పెడితే వాళ్ళు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలని చెప్పి చాలా మాట్లాడాడు. మరి ఆయనకి చట్టాలు న్యాయాలు అనేది ఒకటి ఉందని తెలియదేమో, నాకైతే తెలియదు. రెండోది, ఇంకో చిన్న కరెక్షన్ ఏంటంటే, మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈయన మాట్లాడిన వెంటనే ఖండించాల్సి ఉండాల్సింది. ఎందుకంటే ఆయన తర్వాత మాట్లాడాడు లెగిసి లాస్ట్ లో ఏమని, ఆంధ్ర పోలీసులు ఎవరు నా దగ్గరికి రాలేదు, నాకు నోటీసులు రాలేదు, హైదరాబాద్ వచ్చారేమో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే నా దగ్గరికి రాలేదు. తెలంగాణ పోలీసులు వస్తే కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర పోలీసులని ప్రచారం చేశాయి, మనవాడు కూడా పొరపడి దాన్ని తీసుకుని మాట్లాడారని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నారు. మరి జర్నలిస్టులుగా చెప్పుకునే వీళ్ళకి తెలంగాణ పోలీసులు వచ్చారా, ఆంధ్ర పోలీసులు వచ్చారా, నోటీసులు ఇచ్చారా అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలాగా? మరి ప్రొఫెసర్ నాగేశ్వర గారు వెంటనే ఖండించాలి కదా. ఆంధ్ర పోలీసులు ఎలా వస్తారంటే న్యాయపరంగా వస్తారు. నిజంగా అంటే ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఆంధ్రాలో కేసు నమోదైంది. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే చర్య తీసుకోవాలని భావిస్తే ఆంధ్రాలో కోర్టు పర్మిషన్ తీసుకుని వచ్చి తెలంగాణ నోటీసులు ఇస్తారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి నోటీసులు ఇవ్వచ్చు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఎవరైనా వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇవ్వచ్చు. నోటీసులు ఇవ్వడం తప్పు కాదు, లీగల్ గా ముందుకెళ్ళాలి తప్ప మీరు ఎలా అడుగు పెడతారో మేము చూస్తాం. అంటే నేను అదే చెప్తున్నా, మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, ఎస్ మీరు నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టారు కదా, మేము లీగల్ గా చూసుకుంటామని మీరు ఒక మాట చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అంతే తప్ప మీరు అడుగు ఎలా పెడతారు? అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, వాడు వీడు లాంటి పదాలు కూడా వాడారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద వాడు వీడు అని పదాలు వాడటమే కాకుండా ఈ రాష్ట్రంలో అడుగు పెడతారని అలాగ అడిగారు. నాకు అర్థం కాలా. మరి తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా లేదా ఇతర దేశంలో ఉందా? దానికి ఏమైనా పాస్పోర్ట్ వీసా కావాలా లేదా వీళ్ళ పర్మిషన్ ఏమైనా కావాలా? నాకు అర్థం కాల. మరి వీళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పుకోవటం బాధాకరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి అనేక సందర్భాల్లో అసలు ఈవెన్ మీకు 2025 మార్చిలో ఆంధ్రాలో జరిగినటువంటి ఒక సభలో కూడా జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే ఒక వ్యాఖ్య చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తొలిసారిగా సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2009లోనంటే 17-18 ఏళ్ల క్రితమే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆదిలాబాద్ లాంటి ఒక తండాలో పర్యటించి అక్కడ బాధితులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తన సొంత నిధులతో వాళ్ళకి బోరేయించి వాళ్ళకి అంటగా నిలబడ్డారు. అప్పటికి ఆయనకి పార్టీ లేదు. ఈవెన్ మొన్న కూడా కొండగట్టు అంజన్నకి 35 కోట్లు టీటీడీ నుంచి నిధులు శాంక్షన్ చేయించాడు. నేను ఈ రాష్ట్రం కాదు కదా, నాకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు కదా అని ఆయన ఆలోచించలేదే. ఆయన ఒకే మాట చెప్పాడు, నేను నిధులు కేటాయించింది తెలుగు ప్రజల
కోసం, ఆ దేవుణ్ణి దర్శించుకునే వ్యక్తుల కోసం. కరెంట్ షాక్ తగిలి చనిపోతాను అనుకున్న నన్ను ఆయన కొండగట్టు అంజన కాపాడి నాకు ఆరాధ్య దైవం అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. సో తెలంగాణ కోసం మరి ఇన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎవరు అని ప్రశ్నించడం, నువ్వు ఎలా వస్తావు అని ప్రశ్నించడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. రెండోది, లీగల్ ఇష్యూని వీళ్ళు 2 రాష్ట్రాల మధ్య ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చారు, ఆయన చదువుని తీసుకొచ్చారు. మరి ఆయన ఏదో 5 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు అని మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకున్నారో అదే వీడియోలో చెబితే 5 భార్యలు ఎవరో చెబితే బాగుండేది. గతంలో ఇదే వ్యాఖ్య చేస్తే జగన్మోహన్ రెడ్డిని 4 పెళ్లిళ్ళు అంటే 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన వాళ్ళు నిలదీశారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. సో మరి అలాగ 5 పెళ్లిళ్ళు ఎవరో చెబితే బాగుండేది. ఇప్పుడు జనసేన మీరు చూసారో లేదో, జనసేన వాళ్ళు 5వ భార్య పాసం యాదగిరి పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు మనమేంటి, మనం విలువేంటి, మనం పెట్టిన సమావేశం దేని గురించి, దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ ఇదే పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడారు కదండి. నేను 2-3 అంశాలు చెప్తాను చిన్నగా. మహా న్యూస్ మీద దాడి జరిగిందండి గతంలో. ఎవరు చేసినారనేది పక్కన పెడదాం. మీరు పత్రికా స్వేచ్ఛ అన్నప్పుడు దాన్ని మీరు ఖండించాలి కదా. మొన్న ఏబిఎన్ మీద దాడి జరిగింది, మరి ఆ రోజు ఎందుకు ఖండించలేదు? సరే, పార్టీల గురించి నేను ప్రస్తావించట్లా, మరి అవి కూడా పత్రికలే కదా. ఆ రోజు పత్రికా స్వేచ్ఛ మీద ఇది జరుగుతున్న దాడి, మహా న్యూస్ మీద ఎక్కడి నుంచి వచ్చి దాడి చేశారండి? ఆంధ్రజ్యోతి మీద ఎక్కడి నుంచి వచ్చి దాడి చేశారు? ఆంధ్ర నుంచే కదా వచ్చింది. మరి ఆ రోజు అడగలేదే, మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉన్న పత్రికల మీద దాడి ఎలా చేస్తారని ఆ రోజు మాట్లాడలేదే. నిజంగా వీళ్ళు పత్రికా స్వాతంత్రం కోసమో వాక్ స్వాతంత్రం కోసమో మాట్లాడుంటే 100% వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను ఇందాకే చెప్పినట్టుగా ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు మరుగున పడిపోయింది. అసలు దాని గురించి ఎవరు చర్చించట్లా. ఇప్పుడు యాదగిరి కావచ్చు, జాక్సన్ కావచ్చు, వీళ్ళు మాట్లాడినవే ఈ రోజు దుమారంగా మారాయి. మరి వీళ్ళు మాట్లాడిన మాటల్లో విలువలు విశ్వసనీయతలు ఏంటో ఆడే చెప్పాలి. మరి వీళ్ళు ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టరా? ఆ టీటీడీ దేవస్థానాన్ని ఎప్పుడు దర్శించుకోవట్లేదా? ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఖండాంతరాలుగా అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్కి తెలుగు వారు అభిమానులుగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి గురించి ఈయన మాట్లాడటం, ఆయన తీసే సినిమాలు బూతి సినిమాలు అని చెప్పి ఇంకో మాట కూడా మాట్లాడాడు. మరి ఆ బూతి సినిమా పేరేదో చెబితే అందరూ చూసేవాళ్ళు ఆ బూతి సినిమా ఏంటో. మరి పవన్ కళ్యాణ్ తీసిన బూతి సినిమా ఏంటో ఆయన చూసేవాళ్ళు. రెండోది, సిగ్గు ఉండదు శరం ఉండదు అని ఆయన సినిమా వాళ్ళకు సిగ్గు శరం ఉండదు, సినిమాల్లో ఎవరు ఉంటారని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. అది ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించడం. పవన్ కళ్యాణ్ కాదు, అది ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించారు. అంటే నటనతో వాళ్ళ జీవితాన్ని సాగించే వాళ్ళు కావచ్చు, నటనతో 10 మందికి ఆనందాన్ని పంచేవాళ్ళు కావచ్చు, వాళ్ళ దృష్టిలో శీలం లేని వాళ్ళు, ఇది లేని వాళ్ళు, అది లేని వాళ్ళని వాళ్ళు మాట్లాడారు. మరి వీటికి పాసం యాదగిరి గారు మరి అప్పుడు ఆక్రోశంలో మాట్లాడాడేమో నాకు తెలియదు, కానీ ఆయన ఒకసారి ఆ వ్యాఖ్యలన్నీ ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే ఆయనకి అర్థమవుద్ది, నేనా ఈ మాటలు మాట్లాడింది, అసలు సమావేశం ఏంటి, నేను మాట్లాడింది ఏంటని ఆయన అనుకునే పరిస్థితి. అంటే మీరు అనేది ఏంటి, జర్నలిజంలో ఇలా మాట్లాడింది ఇది రాజకీయ రంగు పులుముకుంది అంటారా మీరు? నిజంగా జర్నలిజం అయితే నేను అదే చెప్తున్నా, జర్నలిజం అయితే రాజకీయంగానే మాట్లాడాలా. ఇప్పుడు ఏపీలో కేసు అనేది లీగల్ అండి, మీరు దాన్ని ఎలాగ ఫేస్ చేయాలి? లీగల్ గా ఫేస్ చేయాలి. మీరు సరే నాగేశ్వరరావు గారికి సపోర్ట్ రావడం తప్పు కాదు, నేను కాదంట్లా. బట్ మీరు మాట్లాడిన అంశాలు ఏం మాట్లాడారు? ఎవరి గురించి మాట్లాడారు? 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలా? ఒక వ్యక్తిగత జీవితమా? లేకపోతే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి 5 కోట్ల మంది ఓట్లేసిన ప్రజల్ని అపహాస్యం చేయటమా? డిప్యూటీ సీఎం చేయటమే దండగంటే ఆ పదానికి అర్థం ఏంటో నాకు అర్థం కదా. అది అతిపెద్ద పూర్తి పదం. అది ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు ఆయన ఏం దొడ్డిదారుని రాలేదు, ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు. మరి ఓట్లేసిన వాళ్ళని ఆ వ్యవస్థని ఆయన అవమానించినట్టు కదా, దానికి ఆయన సమాధానం చెప్పొద్దా? రైట్ సుధాకర్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే పాపిరెడ్డి గారు. ఎస్ పాపిరెడ్డి గారు, ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైందో దీనికి సంబంధించి కొంతమంది తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులు కొన్ని కీలక వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఉద్దేశించి. ఎలా చూస్తారు దీన్ని? రాజకీయ కోణంలో చూస్తారా, లేదంటే ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక విషయం నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇది జరిగింది ఏది, పవన్ కళ్యాణ్ గారు, నాందేళ్ల మనోహర్ గారు పోయి అమిత్ షా దగ్గర ఈ జగన్ గారిని అరెస్ట్ చేయమని అడిగిండ్రు అన్నది అది వాస్తవం, అది జరిగిన విషయం. అది జరిగింది అని నాగేశ్వరరావు గారు అన్నారు.
అయితే అది మళ్ళీ ఈ నాదేళ్ల మనోహర్ బయటకు వచ్చి ఆయన దాన్ని ఖండించాడు నేను అట్లా చెప్పలేదు. అంటే ఒకటి ఏంటంటే లక్ష్మీనాథ్ గారు ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు, రాజకీయంగా ఇట్లా జరిగి ఉన్నదని నేను చెప్పొచ్చు. ఆయనకున్న సమాచారము, ఆ విశ్లేషణ వీళ్ళు పోయి అమిత్ షాని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. మరి జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఆ కాంగ్రెస్ తో కుమ్ముక్కై జగన్ ను కూడా అంతకుముందు అరెస్ట్ చేయించింది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళు ఎన్ని సహాయం. మరి నాగేశ్వర్ గారే మళ్ళీ అడిగారు కదా పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు అదే నాగేశ్వర కాదు సార్, మీరు అన్నదాన్ని ఒక్క మాట అడుగుతున్నా అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను పొరపాటున వినుంటాను, నాకు